భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణం గత నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు జలమయమైంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో వరద నీరు మనుగూరు పట్టణంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతితో ఆయా ప్రాంతాలు వాగులు చెరువులను తలపించాయి. అయితే ఇంతటి విపత్తుకు కారణాలేమిటన్న విషయమై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఇవే అవస్థలు పడుతున్నామంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం మనుగూరు పట్టణాన్ని కుదేలు చేయగా గడిచిన 30 ఏళ్లలో ఇలాంటి వరదలను చూడలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. సింగరేణి సంస్థ వైఫల్యం కారణంగా మనుగూరు పీకేఓసీ 4 ప్రాంతంలోని ఓబీ కరకట్టలు ఒక్కొక్కటిగా తెగిపోగా వరద మొత్తం ఒక్కసారిగా మనుగూరుని ముంచెత్తింది. ఈ కారణంగానే మనుగూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ వరద ముంపునకు గురై నష్టపోయామని బాధితులు అంటున్నారు. ఈ విషయం సింగరేణి అధికారులకు ముందుగా తెలియజేసినప్పటికీ కనీస చర్యలు చేపట్టలేదన్నారు. దీంతోనే రేగులగండి చెరువు అలుగు పారడం, కోడిపుంజల వాగు వరద ఉధృతి పెరగడం, సింగరేణి ఓబీ గనుల నీరంతా కట్టవాగు మెట్టవాగుల ద్వారా పట్టణాన్ని ముంచెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకు నీళ్లు అసలు ఎట్లా వచ్చినాయి అని అంటే పీకల కొద్దిగా ఇక్కడ వరకు వచ్చినాయి. ముసలమ్మ గోడ కూలి దెబ్బ తగిలింది. ఇప్పుడు వరంగల్ హాస్పిటల్ ఉన్నది. మా కాడికి కనీసం ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇంత మటుకి ఒకళ్ళు రాలే. అక్కడికి ఎస్ఆర్కే స్కూల్ వరకు వస్తున్నారు, అట్నుండి అటే వెళ్ళిపోతున్నారు. అటు జాన్ వాళ్ళ అక్కడి వరకు వస్తున్నారు, అట్నుండి అటే వెళ్ళిపోతున్నారు. మాది ఒక గడ్డలాగా ఉంచి మమ్మల్ని ఎలేసినట్టే ఉంచారు తప్ప కానీ ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. ఆ ఎమ్మెల్యే రాలేదు, ఈ ఎమ్మెల్యే రాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి ఈ వరద వస్తనే ఉన్నది, పోతనే ఉన్నది. అన్ని పోయినాయి. ఇప్పటికన్నా మాకు న్యాయం చేయకపోతే ఎందుకు మరి మేమేం చేయాలి? ఏం పాపం చేసినాం మేము? మాకు నీళ్లు అసలు ఎట్లా వచ్చినాయి అని అంటే పీకల కొద్దిగా ఇక్కడ వరకు వచ్చినాయి. మనుగూరు నుంచి అధిక మొత్తంలో లబ్ధి పొందుతున్న సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించడంలో విఫలమైంది. సింగరేణి సంస్థ ఇలాంటి విపత్తులకు కారణం కావడాన్ని మనుగూరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయడం ఏమిటన్న ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. తక్షణమే సింగరేణి యాజమాన్యం తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సగం మనుగూరు మొత్తం మునిగిపోయింది. మాకు న్యాయం కావాలని మేము ఇక్కడికి వచ్చాము. జీఎం గారు రావాలి, న్యాయం కోసమే వచ్చాము. మాకు నష్టపరిహారం చెల్లించాలి, మాకు శాశ్వత పరిష్కారం చేయాలి. సరే 3 సంవత్సరాల నుంచి వస్తుంది, ఓకే. 1 సంవత్సరం వదిలేసిన, 2 సంవత్సరాలు వదిలేసినాం. ఈసారి మాత్రం ప్రతి ఇంట్లో 5 అడుగుల ఎత్తుతోటి వచ్చింది. ప్రతి ఇంట్లో ప్రతి వస్తువు అన్ని మునిగిపోయినా చాలా నష్టం జరిగింది. నష్టపరిహారం చెల్లించాలి. ముందు మాకు అసలు ఇట్లాంటి సమస్య అనేది లేకుండా శాశ్వత పరిష్కారం కావాలి. దానికోసం వచ్చాము జీఎం గారికి దగ్గరికి. జీఎం గారు రావాలి, మాకు న్యాయం చేయాలి. ఎవరూ రాలేదు, ఆదుకోవడానికంటూ